అప్పులు చేస్తూ రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ లేకుండా ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ విలాసాలకి జల్సాలు చేస్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారంటే ప్రత్యేక విమానంలో తిరగడానికి వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది. కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మంత్రులు కూడాను ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా ప్రత్యేక విమానాల్లో ప్రత్యేక హెలికాప్టర్లలో అది సంవత్సరానికి ఒకసారో కాదు, 2 సార్లు కాదు, ప్రతి వారము వీకెండ్ సెటిల్ అనేటువంటిది మొన్నటి వరకు నడిచింది. మామూలుగా సెటిల్ సర్వీసెస్, సెట్విన్ సర్వీసెస్ లేకపోతే ఆటో సర్వీసెస్, బస్సులో సెటిల్ అంటే ఉదయం వెళ్తే సాయంత్రం రిటర్న్ వస్తుంది, అంటే రౌండ్ ట్రిప్లు. అటువంటి సెటిల్ సర్వీసెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విమాన సెటిల్ సర్వీసెస్ అంటే ప్రత్యేక విమానాల సెటిల్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసినట్టుంది. అది ఎక్కడికి? తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు. ముఖ్యమంత్రి గారితో పాటు సకల శాఖ మంత్రి నారా లోకేష్, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, కనీసం ఆయనకి మరీ దుర్మార్గంగా అయితే లాస్ట్ 1 వీక్ అబ్జర్వ్ చేస్తే గత వారం రోజులుగా వీళ్ళు తిరిగినటువంటి ఫ్లైట్ సర్వీసెస్ ఒకసారి చూస్తే 19వ తారీఖు ఉప ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు వచ్చారు 11 గంటలకి. తర్వాత రాత్రికి రిటర్న్ వెళ్ళిపోయారు. నైట్ అక్కడ హైదరాబాద్ లో పడుకున్నారు. మళ్ళీ 20వ తారీఖు ఉదయం 10:52 మళ్ళీ వచ్చి 20వ తారీఖు మళ్ళీ సాయంత్రం 7 గంటలకు వెళ్ళిపోయారు. మళ్ళీ 21వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి మళ్ళీ 7 గంటలకి, కేవలం 4 గంటలు ఇక్కడ ఉండింది. 4 గంటలు ఉండి మళ్ళీ వెళ్లారు. మళ్ళీ 22వ తారీఖున 10:42 ఉదయం వచ్చి ఇక్కడ దిగి ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ల కోటప్పకొండకెళ్లి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆ ఒక్కరోజు మాత్రం ఇక్కడ పడుకొని మళ్ళీ ఈ రోజు యథావిధంగా నెక్స్ట్ డే హైదరాబాద్కి వెళ్ళిపోయారు. అంటే వారం రోజుల్లో ఒక్కరోజు నైట్ స్టే మాత్రమే ఇక్కడ, ప్రతిరోజు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. ఏమిటిది? ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేయడానికి మీకు అధికారం ఇస్తే రాష్ట్రంలో ఒక్క రోజు కూడా నిద్రించడానికి మీకు తీరిక లేదా? లేదా సౌకర్యాలు లేవా? ఇక్కడ ఉండడానికి అటువంటి సౌకర్యాలు ఏం లేవా? కోట్లాది ప్రజలు ఇక్కడే నివాసాలు ఉంటున్నాయి కదా. ప్రతి వారము వీకెండ్ కి ముఖ్యమంత్రి, సకల శాఖ మంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఎవ్రీ వీకెండ్ వెళ్తా ఉంటారు. ఏమన్నంటే ఈ మధ్య ఆయన లోకేష్ గారు వాళ్ళ పార్టీ కార్యకర్త నుంచి ఏదో వేశారట, ఆర్టీఐ అంటే మా వాళ్ళు వేస్తే ఆర్టీఐ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఆర్టీఐ వేస్తే అందులో ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టకపోతే ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఇదే విధంగా ఈ జనసేన వాళ్ళు కూడా అంటా ఉంటారు, మా నాయకుడు సొంత ఖర్చులు పెట్టుకుంటున్నారు అనేటువంటిది మీరు అంటారేమో. నిజంగా ప్రభుత్వ ధనమే ప్రభుత్వ ఖజానా నుంచి మీరు ఖర్చు పెడుతున్నారు అని మేము అంటున్నాము. ఇన్ని కోట్ల రూపాయల ఉదాహరణ తీసుకుంటే ఈ ముఖ్యమంత్రి గారికే జిఏడి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకారము ఈ సంవత్సరంలో 56 కోట్ల రూపాయలు విమాన ఖర్చులకు ఇచ్చారట. అంటే ఆయన కంటే ఎక్కువ తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కంటే ఎక్కువ తిరుగుతున్నటువంటి లోకేష్ గారి ఖర్చులు ఇంకా ఎంతైనా ఒక్కసారి ఊహించుకోవచ్చు. 100 కోట్ల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి కదా. మరి ప్రభుత్వ ఖజానా నుంచి కాకపోతే మీ పార్టీల నుంచి ఖర్చు పెడుతున్నారా? జనసేన నుంచి ఖర్చు పెడుతున్నారా? లేక తెలుగుదేశం పార్టీ నుంచి ఖర్చు పెడుతున్నారా? లేదా హెరిటేజ్ నుంచి ఖర్చు పెడుతున్నారా? లేదా మీరు కాంట్రాక్టులకు ఎక్సెస్ రేటుకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు ఖర్చు పెడుతున్నాయా? బినామీ సంస్థలు ఖర్చు పెడుతున్నాయా? ఆ వివరాలైనా కూడా పొందుపరచాలి కదా. ఎందుకు దాచిపెడుతున్నారు? ఎందుకు ప్రభుత్వ జీవోలకు సంబంధించినట్టు బయటికి రావట్లేదు? సొంత ఖర్చులే అనుకుంటే
ఆ యొక్క ఇన్వాయిస్ లిస్టు ఇదిగోండి, లాస్ట్ 19వ తారీఖు నుంచి 23వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం రాను మధ్యలో ఇక్కడ లేకుండా 4 గంటల జర్నీ అంట, 4 గంటలు ఇక్కడ ఉండడమట. మరి దారుణం. మన పవన్ కళ్యాణ్ 21వ తారీఖు అయితే ఆయన 2 గంటల ఇక్కడికి వచ్చారు, 7 గంటలకు వెళ్ళిపోయారు. 4 గంటలు ఏమో జర్నీ చేశారు, 4 గంటలు ఇక్కడ ఉన్నారు. ఎందుకు? ప్రజలు మీకు పరిపాలన చేయడానికి కాదా? మీరు మంత్రిగా బాధ్యత ఎందుకు తీసుకున్నారు? హైదరాబాద్ లో ఉండడానికా? ఈ ఖర్చులను ఎవరు పంచారు? ఎవరు భరిస్తున్నారు? ప్రభుత్వమే కదా. దీనికి సంబంధించినటువంటి ఆ ఇన్వాయిస్లు ఏదైనా కూడాను, లేదా ప్రభుత్వ అధికారులైనా కూడా జీవోలు కూడా బయట పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇక దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఇదే పంచాయతీరాజ్ శాఖ సంబంధించి జెడ్పీటీసీలు అనుకుంటా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 2024 నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు అని ఎంత మొరపెట్టుకున్నా ఇవ్వకపోతే, వారు హైకోర్టు ఉన్నత న్యాయస్థానానికి వెళ్తే ఉన్నత న్యాయస్థానం పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ కి మీరు సమాధానం చెప్పండి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏందో తెలుసా? పంచాయతీరాజ్ శాఖలో, మా శాఖలో 0 అమౌంట్స్, నిల్లు, మా దగ్గర ఖాతాలలో మాకు డబ్బులే లేవు, అందుకని ఇవ్వట్లేదన్నారు. మరి చిన్న ప్రజాప్రతినిధులకే, మీరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకే జీతాలే ఇవ్వలేనటువంటి మీరు ఇలా రోజు 2 సార్లు ఈ 5 రోజుల్లోనే 11 సర్వీసెస్ రాను పోను మధ్యలో ఒక హెలికాప్టర్ సర్వీసు ఎక్కడి నుంచి పెడుతున్నారు? ఇంత అన్యాయంగా, అక్రమంగా దేశంలో ఏ విఐపి కూడా తిరిగి ఉండడు. ప్రతిరోజు ఇలా తిరగడము దేశంలోనే ఏ ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే ఏ అధికారులు కూడాను ఇలా తిరిగి ఉండరే. దీనికైనా మీరు ప్రజలను మాయమాటలు చెప్పి ఓట్లు ఇచ్చుకునింది? ఇందుకోసమేనా? మీ జల్సాల కోసమేనా? మీ విలాసాల కోసమేనా? మీరు తిరగడానికేనా? ఇక్కడ ఇల్లులు లేవా? స్టార్ హోటల్స్ లేవా? మీకు ప్రభుత్వం కేటాయించలేదా? ఎక్కడికి? ఎందుకు ఇక్కడ ఉండడానికి? ఎందుకు ఇంత చిన్న చూపు మీకు ఆంధ్రప్రదేశ్ అంటే? విజిటింగ్ ప్లేస్ ఇదేమన్నా మీకు? పరిపాలన చేయమని కాదా? ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడాను బయట పెట్టాలని, ఆ ఇన్వాయిస్ కాపీలు కూడా బయట పెట్టాలని, ప్రభుత్వ ఖజానాన్ని కాపాడాలని, మీ యొక్క విలాసవంతమైనటువంటి ఈ యొక్క ప్రజాధనాన్ని వృధా కానివ్వకుండా ఆ ప్రజలకు, ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు జీతాలు ఇస్తే బాగుంటది కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.